Hi, hello friends. Very good evening to everyone. Welcome back to our channel, The Voice of Nurse. TSMHSRB, తెలంగాణ స్టేట్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఓ న్యూ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ది టీవీవీపీ డిపార్ట్మెంట్. లెఫ్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ కౌన్సిలింగ్ ఫినిష్ అయిపోయి కొంతమంది డ్యూటీలో కూడా జాయిన్ అయ్యి డ్యూటీ చేస్తున్నారు. సమ్ మెంబర్స్ డ్యూ టు సమ్ పర్సనల్ ఇష్యూస్ డ్యూటీలో జాయిన్ చేయకుండా ఇన్ టైంలో జాయిన్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఫర్ అబౌట్ టీవీవీ డిపార్ట్మెంట్ ఇప్పటివరకు కౌన్సిలింగ్ అవ్వలేదు డ్యూ టు ది సమ్ ఇష్యూస్ 317 జీవోకి సంబంధించి ఇష్యూస్ కానీ డ్యూ టు ది అదర్ ఇష్యూస్ కానీ టిల్ నౌ కౌన్సిలింగ్ అనేది డేట్ మెన్షన్ చేయలేదని చాలా మెంబర్స్ నాకు కామెంట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి న్యూ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. టీవీవీపీ డిపార్ట్మెంట్ వారికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ హైదరాబాద్ ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ అని ఒక అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. 6 పేపర్స్తో ఒక పీడిఎఫ్ అనేది ఆల్రెడీ మీరు చూసుంటారు. సో ఆ పీడిఎఫ్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, ఎప్పుడు కౌన్సిలింగ్కు పిలుస్తున్నారు, ఏ జోన్ వాళ్ళని ఏ రోజు మీకు కౌన్సిలింగ్ డేట్ ఫిక్స్ చేశారు, నెక్స్ట్ జోనల్ వైజ్ పిలుస్తున్నారు కదా. సో జోనల్ వైజ్ డేట్ అండ్ ప్లేస్ టైమింగ్స్ కూడా మనము డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. బిఫోర్ దట్ ఎనీబడి హియర్ న్యూలీ వాచింగ్ దిస్ ఛానల్, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్. అండ్ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్. సో డీటెయిల్స్లోకి వెళితే టీవీవీపీ డిపార్ట్మెంట్కి సంబంధించి కౌన్సిలింగ్ 2 డేస్లో చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాము. ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ హైదరాబాద్ డేటెడ్ 9/2/2024. యాక్చువల్లీ ఇక్కడ మనకున్న సబ్ అండ్ రిఫరెన్స్ చూసుకుంటే టీవీవీపీ నర్సింగ్ సంబంధించి స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ వైడ్ నోటిఫికేషన్ 2022లో రిలీజ్ అయింది 30/12/2022. అండ్ సెలెక్టెడ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్. Nowadays we are calling nursing officers. Counseling scheduled for selected candidates on 12/2/2024 for Zone 1 to Zone 4 and 13/2/2024 for Zone 5 to Zone 7 from 10 AM. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. 12/2/2024 Zone 1 to Zone 4 వారికి కౌన్సిలింగ్ అటెంప్ట్ చేయమంటున్నారు. నెక్స్ట్ 13/2/2024 జోన్ 5 టు జోన్ 7 క్యాండిడేట్స్కి కౌన్సిలింగ్ ఉంటుంది. సో నోటిఫికేషన్ నెంబర్ 3/2022 డేట్ 30/12/2022. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్సెస్ డేట్ 28/12/2024. పబ్లిష్డ్ ఇన్ MHSRB వెబ్సైట్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ హ్యాస్ డన్ 2/2/24. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఇచ్చిన దాని ప్రకారం ఏంటి ఉంది అని అంటే ఆల్రెడీ 2/2/2024 నాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము పిలిచారు, ఫినిష్ అయిపోయింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ MHSRB వెబ్సైట్లో ఎప్పుడైతే 28/12/2024 నాడు టీవీవీపీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో టీవీవీపీ జోనల్ వైజ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్కి కౌన్సిలింగ్ కండక్ట్ చేయబోతున్నారు. క్లియర్గా చూసుకుంటే ఇక్కడ మనకు టేబుల్ ఫామ్లో మెన్షన్ చేశారు. డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇంపార్టెంట్ థింగ్సే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్లియర్గా మెన్షన్ చేశారు. డేట్ 12/2/2024, 13/2/2024 చెప్పిన విధంగానే జోన్ 1 టు జోన్ 4 12 రోజు అండ్ జోన్ 5 టు జోన్ 7 13th డేట్లో కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు. సో ప్లేస్ వచ్చేసి వెన్యూ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషనల్ ఆడిటోరియం హాల్, గ్రౌండ్ ఫ్లోర్ డిఎంఈ బిల్డింగ్, డిఎం అండ్ హెచ్ఎస్ క్యాంపస్, సుల్తానా బజార్, కోటి, హైదరాబాద్. టైమింగ్స్ వచ్చేసి 10 AM ఉంది. ఇక్కడ మనకిచ్చిన ఇప్పుడు టీవీవీపీ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. టీవీవీపీ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో నర్సింగ్ ఆఫీసర్స్ క్లియర్గా రీడ్ చేయండి. మొబైల్స్ అలౌ లేదు. సెకండ్ థింగ్ ఎక్స్ట్రా మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అలౌ లేదు. థర్డ్ థింగ్ సర్టిఫికేట్స్ కూడా క్యారీ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ 1 hour బిఫోర్ రిపోర్ట్ టైం. మీకు 10 o'clock ఉంది అంటే ఎగ్జాక్ట్లీ 10 o'clockకి అక్కడికి వెళ్ళడానికి కుదరదు. ప్రీవియస్లీ జరిగిన డిఎంఈ డిపార్ట్మెంట్కి సంబంధించి కౌన్సిలింగ్లో చాలా మెంబర్స్ వరకు లేట్ వచ్చారు. కొంత మెంబర్స్ అటెంప్ట్ అవ్వలేదని
కొన్ని మెసేజెస్ కూడా ఫార్వర్డ్ అయ్యాయి గ్రూప్లో. చూసుకుంటే మీరు లేట్ వెళ్ళడానికి మీకు ఛాన్స్ లేదు. బిఫోర్ 1 అవర్ మీరు కంపల్సరీ అక్కడ రిపోర్ట్ అవ్వాలని మెన్షన్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్గా మీరు రీడ్ చేసి వెళ్ళండి. మీరు ఏదైనా సర్టిఫికేట్ క్యారీ చేయకపోయినా మిస్టేక్ అవుతుంది. మీకు చాలా టైం వచ్చింది యాక్చువల్లీ. ఆల్ డిపార్ట్మెంట్స్ వారికి ఆల్రెడీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఫినిష్ అయిపోయింది. సో టీవీవీపీ క్యాండిడేట్స్ ఎవరైతే నర్సింగ్ ఆఫీసర్స్ ఉన్నారో టీవీవీపీ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్న క్యాండిడేట్స్కి చాలా డిలే చేస్తారు. అది మీ లక్. ఎవరికైనా సర్టిఫికేట్స్ కూడా అడ్జస్ట్ చేసుకునే టైం కూడా దొరికింది అనుకుంటున్నాను. చూసుకున్నట్లయితే ద క్యాండిడేట్స్ మే ఆల్సో విజిట్, ఎవరికైనా ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్న అఫీషియల్ వెబ్సైట్ టీవీవీపీ వెబ్సైట్ https:/tvvp.telangana.government.in ఫర్ డీటెయిల్ కౌన్సిలింగ్ షెడ్యూల్ మీకు అప్డేట్ చేస్తారు. ఎవరికైనా డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్దర్ ఆల్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై డైరెక్టెడ్ టు follow the general instruction at the time of counseling held 12/2/2024 to 13/2/2024. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో కంపల్సరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీన్స్ నథింగ్ బట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైతే ఉన్నాయో కౌన్సిలింగ్ టైంలో 12/2/2024 అండ్ 13/2/2024 ఆ డేట్లలో ఎవరికైతే ఏ జోన్లో వారికి ఉన్నాయో ఆ జోనల్ వైజ్ వాళ్ళే కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 12 డేట్ రోజు జోన్ 5 నుంచి జోన్ 7 నుంచి ఎవరు క్యాండిడేట్స్ నర్సింగ్ ఆఫీసర్స్ ఎవరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడానికి పర్మిషన్స్ లేవు, వెళ్ళకూడదు. ఇన్స్ట్రక్షన్స్ కూడా అలానే ఉన్నాయి. సో ప్రీవియస్ డిఎంఈ డిపార్ట్మెంట్ టైంలో కూడా నర్సింగ్ ఆఫీసర్స్ కొంతమంది బిఫోర్ డే కూడా వెళ్ళారు. వారికి కూడా కౌన్సిలింగ్కు అలో చేయలేదు. మీకు ఏ డేట్లో కేటాయించారో ఆ డేట్లోనే మీరు అటెంప్ట్ అవ్వాలి, మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ టు selected candidates who called for the counseling for issue of posting orders for recruitment to the post of staff nurse. Date 12/2/2024 for 1 zone to zone 4, 13/2/2024 for zone 5 to zone 7 candidates 10 AM onwards. Time clear గా మెన్షన్ చేశారు 10 AM onwards. Venue Director of Medical Education Auditorium Hall, ground floor, DME building, DM and HS campus, సుల్తానా బజార్, కోటి, హైదరాబాద్. సో మనం ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం ఫ్రెండ్స్. 7 క్లియర్గా మెన్షన్ చేశారు. ఆల్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యాజ్ ఫర్ ది ఎన్క్లోజ్డ్ లిస్ట్ షుడ్ అటెండ్ ది కౌన్సిలింగ్ యాజ్ పర్ ది షెడ్యూల్ గివెన్ అబోవ్. మనకిచ్చిన డేట్స్ ప్రకారం ఏ జోన్ వారు వెళ్ళాలో టీవీవీపీలో ఎవరైతే క్యాండిడేట్స్ నర్సింగ్ ఆఫీసర్స్ ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో మీ జోన్ల వారీగా మీ డేట్ ఏ రోజు ఉందో చూసుకొని బిఫోర్ 1 అవర్ వెళ్ళాలి. 10 o'clock యాక్చువల్లీ 10 o'clock ఆన్వర్డ్స్ అనేది టైం ఇచ్చారు. సో కౌన్సిలింగ్ అని కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ 1 అవర్ బిఫోర్ కంపల్సరీ రెస్పెక్టివ్ షెడ్యూల్కి సంబంధించి 10 AM అయితే 10 AM, 12 o'clock అయితే 12 o'clock అలా కాకుండా 10 AM అయితే 9 AM, 12 AM అయితే 11 AM అలా అటెండ్ అవ్వాలి. డీటెయిల్గా షెడ్యూల్ కూడా టేబుల్ వైజ్ టైమింగ్స్ కూడా క్లియర్గా ఇచ్చారు. సో మీరు మీ జోన్ వైజ్ చూసుకోండి. జోన్ 1 వారికి కాళేశ్వరం అని ఇచ్చారు, జోన్ 2 వారికి బాసరా అని ఇచ్చారు, జోన్ 1 వారికి 10 AM, జోన్ 2 క్యాండిడేట్స్కి 12 PM, సో అండ్ సో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ సో లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అని హాల్ టికెట్స్ కూడా మెన్షన్ చేశారు. సో మీ టైమింగ్ కరెక్ట్ చూసుకోండి. కరెక్ట్ చెక్ చేసుకున్న తర్వాత బిఫోర్ 1 అవర్ ప్రియర్ ఆఫ్ షెడ్యూల్ టైం బిఫోర్ 1 అవర్ మీరు రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ థర్డ్ వన్, ఓన్లీ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ అలౌడ్ ఇన్ టు ది ఆఫీస్ పర్మిసెస్ ఫర్ అటెండింగ్ ది కౌన్సిలింగ్ అండ్ మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. నేను ఆల్రెడీ చెప్పాను బిఫోరే, క్యాండిడేట్స్కే అలౌ ఉంది, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి అలౌ లేదు. సెకండ్ థింగ్ ఏంటి అంటే మొబైల్ ఫోన్స్ కూడా నాట్ అలౌడ్. ప్రీవియస్ డేస్లో కౌన్సిలింగ్ టైంలో కొంతమంది ఫోన్స్లో ఫొటోస్ తీసి గ్రూప్లలో షేర్ చేసుకోవడం ద్వారా ఫర్దర్ క్యాండిడేట్స్కి ఫర్దర్ డేస్లో కౌన్సిలింగ్ చేసే టైంలో ఆ క్యాండిడేట్స్కి ఎవరైతే నర్సింగ్ ఆఫీసర్స్ కౌన్సిలింగ్ వెళ్ళారో వారికి క్లియర్గా మెన్షన్ చేశారు. నోటీస్ బోర్డులో కూడా మెన్షన్ చేశారు ఏమని అని అంటే మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్ అని. సో ఇప్పుడు మీకు ఇచ్చిన టీవీపీ క్యాండిడేట్స్ ఎవరైతే కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారో ఆ క్యాండిడేట్స్ బిఫోరే ఇక్కడ మీకు నోటిఫికేషన్లో జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేశారు మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. నెక్స్ట్ 4th పాయింట్ చూసుకుంటే క్యాండిడేట్స్ ఎవరైతే వెళ్తున్నారో 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తోటి వెళ్ళాలి. జిరాక్స్ కాపీ ఆర్ ఫోటో కాపీ నథింగ్ బట్ ఈక్వల్, రెండు ఒకటే. క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే టైంలో ఎవరైతే వెళ్ళారో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో క్యారీ చేసినవన్నీ 2 sets ఆఫ్ జిరాక్స్ సెట్స్తో వెళ్ళాలి. క్లియర్గా మెన్షన్ చేశారు హాల్ టికెట్,
ఎంహెచ్ఎస్ఆర్బి ఆల్రెడీ హాల్ టికెట్ క్యారీ చేస్తున్నారు కదా, ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించిన హాల్ టికెట్. సెకండ్, ఐడెంటిటీ కార్డ్, అప్లికేషన్ పీడిఎఫ్ ఫామ్ ఎంహెచ్ఎస్ఆర్బి. నెక్స్ట్, ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్, GNM సర్టిఫికేట్స్ ఆర్ BSc ఆర్ MSc నర్సింగ్ సర్టిఫికేట్స్. నెక్స్ట్, తెలంగాణ స్టేట్కి సంబంధించి నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ SC ST BC, మీ క్యాస్ట్లో ఎవరైతే ఉన్నారో ఆ క్యాస్ట్కి సంబంధించి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయండి. ఇష్యూడ్ బై ది కన్సర్న్డ్ అథారిటీస్ అలాంగ్ విత్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ కంపల్సరీ. క్లియర్గా మెన్షన్ చేశారు. లేటెస్ట్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయండి. ఎవరైతే బీసీ కేటగిరీలో ఉన్నారో ఆ బీసీ కేటగిరీ ఉన్న క్యాండిడేట్స్ కంపల్సరీ లేటెస్ట్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ని క్యారీ చేయండి, తీసుకొని వెళ్ళండి. విత్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్తో వెళ్ళాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్, డిసెబిలిటీ సర్టిఫికేట్ సదరం క్యాంపు నుంచి ఎవరైతే ఇష్యూ చేసుకున్నారో, ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ నథింగ్ బట్ OH ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్ కోటాలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు, స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ సర్టిఫికేట్ క్యారీ చేయండి. నెక్స్ట్, ద సెలెక్టెడ్ క్యాండిడేట్ సెల్ సబ్మిట్ ఆల్ డాక్యుమెంట్స్ యాజ్ పర్ ది ఆర్డర్ మెన్షన్ అబౌవ్. పైన అయితే ఏ ఆర్డర్ మెన్షన్ చేసిందో ఆ ఆర్డర్లోనే మీరు కౌన్సిలింగ్ అరేంజ్ చేసుకొని ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్లో మీరు కంప్లీట్గా మెన్షన్ చేసిన ఫార్మేట్లో మీరు అరేంజ్ చేసుకొని కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి. ద క్యాండిడేట్స్ హూ ఆర్ అబ్సెంట్ ఫర్ ది కౌన్సిలింగ్ షెల్ బి పోస్టెడ్ ఇన్ ది లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ అండ్ posting orders will be sent through the registered post acknowledgement due to some issues. ఎవరైతే అటెండ్ అవ్వలేకపోతున్నారో వారికి పోస్ట్ ద్వారా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా అక్నాలెడ్జ్మెంట్ మీకు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, క్యాండిడేట్స్ విల్ బి అలౌడ్ ఫర్ ది కౌన్సిలింగ్ బేస్డ్ ఆన్ ది మెరిట్ బేసిస్. ఎవరైతే క్యాండిడేట్స్ని కౌన్సిలింగ్ పిలుస్తున్నారో మెరిట్ బేసిసే కౌన్సిలింగ్కి సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ ఆ పాయింట్స్ ప్రకారమే పిలుస్తున్నారు. జోన్ల వైజ్ మీన్స్ జోన్ 1లో మెరిట్ ఎలా ఉందో ఆ మెరిట్ ప్రకారమే కౌన్సిలింగ్కి పిలిచారు. హాల్ టికెట్ నెంబర్ ప్రకారము జోనల్ వైజ్ మెరిట్ని చూసే పిలిచారు. సో ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను. TVVPకి కౌన్సిలింగ్ 12 and 13 డేట్స్లో ఫిక్స్ చేశారు. Zone 1 to Zone 4 క్యాండిడేట్స్కి 12th to 2024 అండ్ Zone 5 to Zone 7 క్యాండిడేట్స్కి 13th డేట్ రోజున కౌన్సిలింగ్ పిలిచారు. సో క్లియర్గా చూసుకుంటే ఇక్కడ టేబుల్ ఫామ్లో ఇచ్చారు. మీరు క్లియర్గా లెఫ్ట్ ఆల్ జోన్స్ వాళ్ళు మీరు చెక్ చేసుకోండి. PDFలో ఉంది. నేమ్ ఆఫ్ ది జోన్, ఫస్ట్ జోన్ కాళేశ్వరం, Zone 1 10 AM ఉంది ఫ్రెండ్స్. సో 9 AM మీరు అటెండ్ అవ్వాలి. సో బిఫోర్ 1 hour మీరు అక్కడ ఉండాలి. లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్, మీ హాల్ టికెట్స్ మెన్షన్ చేశారు. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 45 members ఫ్రమ్ ది Zone 1 కాళేశ్వరం ఇన్ TVVP డిపార్ట్మెంట్. నెక్స్ట్, సెకండ్ బాసరా Zone 2 12 PM. లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఈ హాల్ టికెట్స్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి 87 members అని ఉన్నారు. సో Zone 1 కాళేశ్వరం అని అంటే Zone 1 మొత్తాన్ని కాళేశ్వరం కిందనే పిలిచారు. ప్రీవియస్ DME క్యాండిడేట్స్ని కూడా అలానే పిలిచారు. DME అండ్ DPH అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించి క్యాండిడేట్స్ ఎవరైతే కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి ఎవరైతే ఇప్పుడు డ్యూటీస్ చేస్తున్నారో వారికి కూడా Zone 1 కాళేశ్వరం అని, Zone 2 బాసరా అని, Zone 3 సో అండ్ సో నేమ్స్ తోటి పర్టికులర్గా ఓన్లీ నేమ్ పెట్టారు. బట్ మీకు డిఫరెంట్ మీ జోన్లో మీ డిస్ట్రిక్ట్ వైజే మీకు ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరైతే TVVP క్యాండిడేట్స్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో కౌన్సిలింగ్ వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. టెన్షన్ పడకండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యారీ చేయండి. మిస్ అవ్వకుండా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడానికి చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ది TSMHSRB TVVP డిపార్ట్మెంట్కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వాయిస్ ఆఫ్ నర్స్. ఎనీబడి హియర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.